మీరు రెడీనా ఒక సూపర్ కథ కోసం? వెల్కమ్ టు సింప్లీ లెర్నింగ్ కిడ్స్, మీ ఫేవరెట్ కథల ఛానల్. ఈరోజు ఒక చిన్న బాబు చేసిన మంచి పని గురించి చూస్తాంగా. ఏమైంది తెలుసుకోవాలా? అయితే కథ మొదలు పెడదాం. ఒక చిన్న గ్రామంలో బుజ్జి అనే అబ్బాయి ఉండేవాడు. ఆ రోజు ఎండ చాలా ఎక్కువగా ఉంది. అందరూ ఇళ్లలోనే ఉన్నారు. కాని బుజ్జి బయటకు వెళ్ళాడు. అప్పుడు అతడు ఒక ఎద్దును చూశాడు. ఆ ఎద్దు చాలా అలసిపోయి ఉంది. దాహంగా కూడా ఉంది. బుజ్జి దగ్గరకు వెళ్లి చూశాడు. ఎద్దు నెమ్మదిగా నిలబడి ఉంది. అయ్యో, దీనికి నీళ్లు కావాలి అని అనుకున్నాడు. అతడు వెంటనే ఇంటికి పరుగెత్తాడు. అతడు ఒక బిందెలో నీళ్లు తీసుకొచ్చాడు. ఎద్దు దగ్గర పెట్టాడు. ఎద్దు నెమ్మదిగా నీళ్లు తాగింది. బుజ్జి చాలా సంతోషించాడు. అప్పుడే అతని తాతయ్య వచ్చాడు. బుజ్జి, నువ్వు చాలా మంచి పని చేశావు. ఎండలో మనుషులు మాత్రమే కాదు, జంతువులు కూడా బాధపడతాయి. బుజ్జి అర్థం చేసుకున్నాడు. ఆ రోజు నుంచి ప్రతిరోజు బయట ఒక చిన్న గిన్నెలో నీళ్లు పెట్టేవాడు. పక్షులు వచ్చి నీళ్లు తాగేవి. కుక్కలు వచ్చి తాగేవి. బుజ్జి ఆనందంగా చూసేవాడు. పిల్లలు, ఎండాకాలంలో జంతువులకు కూడా నీళ్లు అవసరం. అవును తాత. మన దగ్గరున్న నీటిని పంచుకుంటే మనము మంచి మనుషులమవుతాం. పిల్లలు, ఎండలో జంతువులకు కూడా నీళ్లు అవసరం. నీళ్లు పెట్టండి, జంతువులకు సహాయం చేయండి, మంచి పని చేయండి. వీడియో నచ్చిందా? ఇప్పుడే లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా కథలు చూడండి.